చేతికొచ్చిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే అక్కడి రైతులు తల్లడిల్లిపోతున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట నిలువునా ఎండి రైతులకు గుండె కోతకు కారణమవుతోంది. ఏటా పొలాలకు నీరందించే రిజర్వాయర్లో నీరు లేకపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. రిజర్వాయర్కు నీరు పంపింగ్ చేయాలని ఎంత మొత్తుకున్నా అధికారులు స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదు. పాలమూరు జిల్లా ఫరీద్పూర్ రిజర్వాయర్లో అడుగంటిన నీటి కథ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా సీసీకుంట మండలం ఫరీద్పూర్ రిజర్వాయర్ కింద యాసంగిలో సాగు చేసిన వరి పంట చేతికొచ్చిన దశలో నీళ్లు లేక ఎండిపోతోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పాలకుల నిర్లక్ష్యమే తమకు శాపంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. జూరాల నుంచి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించే క్రమంలో ఉద్యాల వద్ద పంపింగ్ చేసిన తర్వాత గ్రావిటీతో నీళ్లు ఫరీద్పూర్ రిజర్వాయర్కు చేరతాయి. అక్కడి నుంచి మరికల్ పంప్ హౌస్ నుంచి జూరాలకు తరలిస్తారు. ఫరీద్పూర్ రిజర్వాయర్ కింద దాదాపు 1500 ఎకరాల ఆయకట్టుకు ఏటా 2 పంటలకు సాగునీరు అందేదని రైతులు చెబుతున్నారు. చెరువు అలుగు పారటం వల్ల కింద అనేక గొలుసుకట్టు చెరువులకు కూడా ఇక్కడి నుంచి నీరు చేరుతోంది. ఇప్పుడు రిజర్వాయర్లో నీరు లేకపోవడంతో గొలుసుకట్టు చెరువుల కింద సాగు చేసిన పంట పొలాలు కూడా ఎండిపోతున్నాయి. నెర్రలు పడ్డ నేలను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని రైతులు చెబుతున్నారు. ఎండుతున్న పొలాల్లో పశువులు మేకల్ని మేపుతున్నారు. తక్షణమే నీటిని విడుదల చేస్తే ఎంతో కొంత పంట చేతికొస్తుందని రైతులు వేడుకుంటున్నారు. చెరువు మొత్తం ఎండిపోయింది, చేనులు మొత్తం ఎండిపోతున్నాయి. వ్యవసాయం కౌలుకు చేసుకున్నాం, పంట నష్టమైంది. ఎకరాకి 40,000 పెట్టుబడి పెట్టినాం, అప్పులు చేసి పెట్టినాం. ఈరే కూడా మస్తు ఇబ్బంది అయింది. నాకు చేను లేను కాబట్టి కౌలు చేను చేసుకున్నాం కాబట్టి ఈరే కూడా వేరే పైన బుక్ చేసుకుని అట్లా చేసినా కూడా ఇబ్బంది పడి అన్నీ చేసుకున్నా కూడా ఇప్పుడు పొంటతో ఉన్నాయి చేనులు అన్ని ఎండిపోతున్నాయి. నీళ్ళు అందక చెరువుల గుంటలు చిన్న చిన్న గుంటలు ఉన్నాయి. గుంటలకి వెళ్ళి ట్రాక్టర్ రెంట్కి తీసుకొచ్చి ట్రాక్టర్కి వెళ్ళి 20 లీటర్ డీజిల్ పోసుకొని ఆ గుంతకెళ్ళి ఇంకో గుంతకు షిఫ్ట్ చేసి నీళ్ళు కొట్టుకుంటున్నా. ఈడికి 2 రోజులు నేను కొట్టబట్టి ఒక్క అర దగ్గర కూడా వరలే. ఈ చెరువు ఆధారంగానే ఇంచుమించు 1500-1600 ఎకరాలు వేసుకున్నాము. ఈ చెరువులకు నీళ్లు వస్తాయని ఫస్ట్ చెప్పి ఇంతవరకు నీళ్లు రాలేదు. మొత్తం చేనులన్నీ ఎండిపోయినాయి. అధికారులకు ముందస్తు ప్రణాళికలు లేకపోవటం, పాలకుల పట్టింపు లేనితనం వల్లే పంటలు ఎండిపోతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే కుట్రపూరితంగానే రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయటం లేదని అంటున్నారు. రిజర్వాయర్ వట్టిపోయిన తర్వాత ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు తరలించాలన్న దుర్బుద్ధితోనే అధికార పార్టీ నాయకులు నీటిని విడుదల చేయకుండా కుట్రలు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు నీరు కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ప్రజాపాలన అని పేరు చెప్తున్నారు. ఎక్కడ ప్రజాపాలన? రైతులని ఎక్కడ ఆదుకునే పరిస్థితి లేదు. కనీసం అధికారులు, ఎమ్మెల్యే గారు స్పందించి రైతులను ఆదుకోవాలని మేము చిన్నచింతకుంట మండల బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 12 సంవత్సరాలుగా ఏనాడు రాని నీటి సమస్య ఈ ఏడాది రావడంతో రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులపైనే సందేహపడుతున్నారు. రైతుల అనుమానం నిజం కాదు అనుకుంటే వెంటనే నీటిని విడుదల చేసి ఎండిపోతున్న వరి పంటను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.